హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని మల్లె మొగ్గలు కోసామో. అసలు నిజంగా సైజు కూడా చూసారా, ఎంత పెద్ద సైజు, ఎంత బాగా వచ్చిందో. ఇలా రావడానికి మన గార్డెన్లో మనం ఇస్తున్న పోషకాలు. ఇక్కడ చూడొచ్చు దేవగన్నేరు కూడా చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. ఫ్లవర్స్ అయితే ఈ మధ్యకాలంలో అసలు చూపించట్లేదు కదా, చాలా వస్తున్నాయి. ఇంతకుముందు వర్షాకాలం మాత్రమే వచ్చేవి, ఈసారి సమ్మర్లో కూడా చాలా బాగా వస్తున్నాయి. దేవగన్నేరు ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. అలాగే గార్డెన్లో మీరు ముందు చూసారు కదా, అవేమో స్టార్టింగ్లో వీడియోస్. ఇప్పుడు కూడా మళ్ళీ 4th టైం హార్వెస్ట్లో ఇగో ఇలా వచ్చినాయి అనమాట. రోజు కోస్తున్నాను. ఇంకా నిన్న మొగ్గలుగా ఉన్నప్పుడు కోయలేదు, అలా కోస్తే ఇంకా బాగుంటుంది. నేను తర్వాత ఇంకా మార్నింగ్ కోసాను అనమాట. బ్లూమ్ అయిన తర్వాత అసలు స్మెల్ కూడా తెలుసా, గార్డెన్లోకి వెళ్ళగానే పూసిన ఒక 10-15 ఫ్లవర్సే కానీ ఎంత చక్కగా స్మెల్ అంటే గార్డెన్ అంతా కూడా మల్లె పువ్వుల వాసనతో నిండిపోయింది. అసలు అంత బాగా వచ్చినాయి. అసలు ఇక మేము ఊరు వచ్చాం కదా, ఊరు వచ్చాక కూడా మీకు చూపిస్తాను. ఇదేమో అక్కడ మొన్న వచ్చే ముందు కోసాము, ఊరు వచ్చాక కూడా చాలా ఫ్లవర్స్ చూడండి. మేము వచ్చేసరికి నైట్ అయింది. నైట్ టైంలో మేము కోసిన మొగ్గలు అయితే ఫోన్లో లైట్ వేసుకొని చూసారు కదా, దాదాపు 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి కూడా ఇంకా పూస్తూనే ఉన్నాయి. అసలు మొగ్గలు కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో వచ్చినాయి. అసలు బాగా అసలు కోస్తుంటే ఇంకా ఇన్ని మొగ్గలు వెళ్ళినాయి. అసలు మన గార్డెన్లో చూసారు కదా, అక్కడిక్కడ ఉంటేనే అంత హ్యాపీగా ఫీల్ అవుతాము. అసలు నాకైతే స్టార్టింగ్లో కూడా ఇంత చక్కగా వచ్చినాయి, చాలా బాగా వస్తాయి గార్డెన్లో కూడా. కాకపోతే ఇది ఇంకా నేలపైన కాబట్టి ఇంకెక్కువ వస్తాయి. అయినా నాకు స్టార్టింగ్ మొన్న లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా, అసలు అంటే ఫస్ట్ టైం పూసినప్పుడైతే ఇలాగే పూసింది. సెకండ్ టైం పూసినప్పుడు కొంచెం ఎంతైనా బలం తగ్గుతుంది కదా, కొంచెం తక్కువ వచ్చినాయి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. అసలు మొక్క నిండా అసలు మొగ్గలు భలే ఉన్నాయి అనిపించింది. అసలు అంత నైట్ అయినా సరే మళ్ళీ చూపించాలి అని చెప్పేసి అయితే కోయడం జరిగింది. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, అసలు చూస్తుంటేనైతే. ఇంకా ఇవి నైటే బ్లూమ్ అవుతాయి కదా, మస్తు భలే అనిపిస్తాయి. ఇంకప్పుడు 7 అట్లా అవుతుంది, 7-7:30 అవుతుంది. ఇంకా కోసి మనం పక్క పెట్టినామనుకో చక్కగా మొగ్గలు అయితే విచ్చుకుంటాయి. ఇంకా మేము చూడండి కొన్ని కనబడక వదిలేస్తూనే ఉంటాము పువ్వులు అయితే. అంతే, ఇక మల్లెపూలు కోసినప్పుడు అట్లనే ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఈ సింపుల్ ఫర్టిలైజర్ ఇవ్వండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ సింపుల్ ఫర్టిలైజర్ నిజంగా మల్లె చెట్టుకు ఎంత చక్కగా పనిచేస్తుందంటే, మన కిచెన్లో ఉండేవే. నేను ఊరు వచ్చే ముందు ఇవైతే ఇచ్చి వచ్చాను. అది ఏంటి ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను. కంపల్సరీ ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే తప్పకుండా మొక్కలకైతే ఇవ్వాలి, ఎందుకంటే మొక్కల్ని మనం ఖచ్చితంగా కాపాడాలి కాబట్టి. ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత చీకటి ఉన్నా కానీ అసలు చీకట్లో మల్లె చెట్టుకు పాములు అది ఇది వస్తాయి అంటారు కదా, అసలు భయం లేకుండా మేము కోస్తున్నాం. అసలు ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అయితేనేమో పువ్వులు అల్లడం రాదు, ఈ టైంలో అయితేనే చక్కగా అల్లడం వస్తుంది మళ్ళీ. అందుకని చెప్పేసి ఇక కోయాల్సి వచ్చింది, లేదంటే మార్నింగ్ కోసేవాళ్ళం. ఇవాళ అయితే నేను ఈ ఫర్టిలైజర్ చేశాను. ఇది మా కుకింగ్లోకి మేము నల్ల శనగలు ఉంటాయి కదా, అవి నైట్ అంతా నానబెట్టిన వాటరు, అలాగే అది బాయిల్ చేసినప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా, అవి కూడా ఒక దాంట్లో వంచేసుకొని ఇందులో గోధుమ పిండి ఒక 4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి కలిపేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇస్తున్నాను. ఇది నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు, అంత బాగా పనిచేస్తుంది ఈ ఫర్టిలైజరు. నిజానికి ఈ గోధుమ పిండి నేను ఎప్పుడో ఇద్దామని తెచ్చి గార్డెన్లో పెట్టాను, కాకపోతే మొత్తం ఎట్లా అంటే గడ్డలాగా అయిపోయింది. అది మనం ఎప్పుడైనా చపాతీలు చేసుకొని నానబెట్టుకున్నప్పుడు అలాంటి ఆ పిండి అయినా ఇవ్వచ్చు. అది అయితే వాటర్లో నానేస్తే మంచిగా కరిగిపోతుంది. మామూలుగా పొడి పిండి అయినా ఇవ్వచ్చు. ఈ వాటర్లో ఈ పిండి కలిపేసి మళ్ళీ మామూలు వాటర్లో కలిపేసి ప్లెయిన్ వాటర్లో కలిపేసిన
అలాగే ఇందులోనే మళ్ళీ కొన్ని ఇంకొక బకెట్ అన్ని నార్మల్ వాటర్ కలిపేసి ఇంకా మొక్కలకైతే ఇచ్చిన. చాలా సింపుల్వి, కిచెన్లో ఉండేటివి చాలా బాగా పనిచేస్తాయి. ఇక్కడైతే నేను ఇంకా మల్లె చెట్టుకు అన్నిటికి ఇస్తున్నా. మళ్ళీ ఇంకా నేను 5-6 వీడియోలు అయితే తీసుకొని వచ్చాను ఊరెళ్ళే ముందు. అవన్నీ కూడా మీకు ముందు కూడా నేను వీడియోలు అయితే మీకు చూపిస్తాను. అంత చక్కగా ఉంటాయి అసలు ఇవన్నీ కూడా. ఇంకా అలోవెరా ఇవన్నీ కూడా చేసి వచ్చాను, ఎందుకంటే మొక్కలకి ఎండాకాలం చాలా యూజ్ అవుతుంది కాబట్టి. ఇదంతా కూడా మల్లె చెట్లకి, కనకాంబరాలకి, మందారాలకి, అన్ని రకాల మొక్కలు. ఇక్కడ చూడండి, మల్లె మొక్క ఆకు తీసేటప్పుడు కొమ్మలు ఇరిగిపోతే ఇందులో ప్లేస్ ఉందని ఇందులో నాటాను కదా, మంచిగా కొమ్మ దగ్గర నుండి చిగురు చూడ ఎంత బాగా వచ్చిందో. అది కొమ్మల ద్వారా ఈజీగా మల్లె మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇలా దేవగన్నేరు, ఇక్కడ చూడండి మొత్తం దొండపాదికి, ఇలా అన్ని మొక్కలు ఇస్తున్నాను. ఇంకా ఏం లేదు, ఇంకొక 20 days అయితే ఇంకా మొక్కలు చాలా బాగుంటాయి. ఇంకా వర్షాలు పడతాయి కాబట్టి జూన్లో అలా అటు ఇటు పడి ఇంకొక 20-25 days మొక్కల్ని కాపాడుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వర్షాలకు ఆటోమేటిక్గా అవి బాగుంటాయి. ఇలా అయితే ఈరోజు మార్నింగ్ బ్లూమ్ అయినాయి, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవాళ అయితే కోసాను పువ్వులు అయితే, భలే బాగా అనిపిస్తున్నాయి. అసలు సైజు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. 4 సార్లు ఆరిష్టి తీసుకున్నాక కూడా ఇంత చక్కగా కుండీల్లో సైజు రావడం అంటే మరి చాలా మనం ఇస్తున్న పోషకాలు అవి. మీకు తెలుసు కదా, నేను ఏ పోషకాలు కూడా వదిలేయను, అన్నీ కూడా వీటికి పర్ఫెక్ట్గా ఇస్తూ ఉంటాను కాబట్టి అవి ఇంత చక్కగా పువ్వులు అయితే బ్లూమ్ అవుతూ ఉంటాయి. గార్డెన్లో అయితే నేను అసలు ఇప్పుడు పూలు పూస్తాయా కాయలు కాస్తాయి అనేది కాదు, నాకు మొక్కలకి వాటికి కావాల్సిన పోషకాలు మాత్రం ఖచ్చితంగా చేసిస్తాను. ఎందుకంటే మీరు కూడా ప్రతి వీడియోలో చూస్తూనే ఉన్నారు నేను ఎలాంటి పోషకాలు ఇస్తాను అనేది. రూపాయి ఖర్చు లేనివి, మళ్ళీ మొక్కలకు ఉపయోగపడేటివి, వాటి వల్ల మంచిగా బలం కూడా అందుతుంది వాటికి. ఇగో ఇవాళ అయితే ఇన్ని వచ్చినాయి పువ్వులు చూడండి. చూస్తుంటే ఈ మొక్క ఏంటంటే గుబురుగా ఒక చోట లేదు, కానీ కొమ్మలన్నీ ఇట్లా వెడల్పుగా వెళ్ళి పెద్దగా ఉంది. అసలు పువ్వులు చూస్తే అన్నీ లేవు అనుకునేవి అన్నీ ఉన్నాయి, కాకపోతే చూడండి ఎన్ని వచ్చినాయో. ఇంకా అలాగే దేవగన్నేరు కూడా కోసిన, కానీ ఇలా కోస్తూ వీడియో తీయటం రావట్లేదు. కొద్దిసేపు చూపించి ఫ్లవర్స్, ఆ తర్వాత మొత్తం కోసాను. ఈరోజు పూజకైతే వాడుకున్నాను, సండే రోజు. చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి పూజకి. ఇది ఉట్టి కొమ్మ పెట్టినా కూడా బ్రతుకుతుంది. మనకు ఇలా పట్టుకున్నప్పుడు కొమ్మలు ఉట్టిగా బ్రేక్ అవుతాయి. అలాంటప్పుడు ఆ కొమ్మల్ని తీసుకొని ఏదన్నా ఒక పాట్లో పెడితే ఈజీగా బ్రతుకుతుంది. ఇది శనగపిండి తెచ్చి దాదాపు నేను ఒక 4-5 days నుంచి పైనే పెట్టేసా. కొంచెం పురుగు కూడా పట్టేసింది అది. ఇంకా కొంచెం మంచిదంతా వాటర్లో కలిపేసి ఇలా చాలా సింపుల్గా ఉండేవి. మీ దగ్గర ఇదే వాటర్లో 1 స్పూన్ బెల్లం వేసి ఇలా ఒక 2 గంటలు పక్కన పెట్టి మొక్కలకి ఇచ్చిరనుకో, నిజంగా ఈ ఎండాకాలం అద్భుతంగా పనిచేస్తుంది. లేదంటే ఇప్పుడు మనము మామిడి పళ్ళు తెస్తాం కదా, మామిడి పళ్ళు తెచ్చినప్పుడు వాటి తొక్కలు తినేస్తాం కదా, అవన్నీ కూడా వాటర్లో నానేయండి. నానేసి 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి నానేసి ఆ వాటర్ మాత్రమే ఆ మనం ఆ మామిడి తొక్కల్ని తీసేసి ఆ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చారంటే అది కూడా మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. ఈ సమ్మర్లో ఎన్నో తెచ్చుకుంటాం మనం ఫ్రూట్స్, కొంచెం వెంటనే ఖరాబ్ అవుతాయి కాబట్టి అలాంటప్పుడు ఇవి మొక్కలకి ఇచ్చారనుకో చాలా బాగా పనిచేస్తాయి. ప్రతి ఒక్క మొక్కకు కూడా వచ్చి నేనైతే అన్ని రకాల మొక్కలకు చేసుకుంటాను నేను, ప్రతిది కూడా సింపుల్ మెథడ్లో. ఇవాళ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మనం జస్ట్ అవి ఉడికించిన వాటరు కొంచెం, అందులోనే ఇంకా రైస్ కడిగిన వాటరు, పిండి, ఇప్పుడు చూసారు కదా గోధుమ పిండి, ఒక 4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి అంతా కలిపేసా, మంచిగా ఇచ్చాను. చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మన గార్డెన్లో కొమ్మలు సహితం బ్రతకడానికి కారణం
మనం ఇలాంటి పోషకాలు ఇచ్చినప్పుడు. ఇదే శనగలు మనం నానబెట్టుకున్నప్పుడు, ఉడకబెట్టకుండా నానబెట్టినప్పుడు కూడా ఒక 4 టేబుల్ స్పూన్లు తీసి మిక్సీలో గ్రైండ్ చేసుకొని, అందులో గ్రైండ్ చేసేటప్పుడు ఒక్క బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసేసుకొని అది కూడా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చిరనుకో ఎంత మంచి ఎంత చక్కగా పనిచేస్తుంది అంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పువ్వులు అయితే ఇలా గుత్తులుగా పూస్తాయి. మనం చక్కగా హార్వెస్ట్లు అయితే ఇన్ని తీసుకోవచ్చు. ఇవైతే మేము మొన్న మొగ్గలు కోసినప్పుడు ఈ విధంగా వచ్చినాయి. ఈరోజు మీకు పువ్వులు కోసాయి కదా, మొన్న మొగ్గలు కోసినప్పుడు నేను చూపించలేదు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్